నమస్కారం. ఈ రోజు నుంచి నిజ జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది. జ్యేష్ఠమాసం శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరమైన మాసం. జ్యేష్ఠమాసంలో విష్ణువుని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠమాసం అంటే కొన్ని దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. గొడుగు, విసనకర్ర, నీటి కుండ ఇటువంటివి దానం ఇవ్వటం ద్వారా పితృదేవతల అనుగ్రహాన్ని పొందే మాసం జ్యేష్ఠమాసం. ఈరోజు జ్యేష్ఠమాసంలో మొట్టమొదటి రోజు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి తిథి ఉంది. ఈరోజు కరవీర వ్రతం అనే ఒక వ్రతం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు, నిర్ణయ సింధు, స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కరవీర వ్రతం అంటే ఈరోజు దగ్గరలో ఉన్న గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళాలి. గన్నేరు చెట్టు అంటే అది సాక్షాత్తు సూర్యుడి స్వరూపం. గన్నేరు చెట్టు దగ్గర చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమ వేసి, పుష్పాలు ఉంచి గన్నేరు చెట్టు దగ్గర దీపం పెట్టి గన్నేరు చెట్టుకు 12 ప్రదక్షిణలు చేయాలి. దీన్నే కరవీర వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా గన్నేరు చెట్టును పూజిస్తే 12 ఆదిత్యుల అనుగ్రహం కలుగుతుంది. సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠమాసంలో మొదటి రోజు ఎవరైతే గన్నేరు చెట్టును పూజిస్తారో వాళ్ళకి సూర్యుడి అనుగ్రహము, విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే దగ్గరలో గన్నేరు చెట్టు లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మంత్రశాస్త్రపరంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక చిన్న మంత్రాన్ని జపించుకోండి. ఆ మంత్రం ఏంటంటే ఓం కరవీరాయై భానువల్లభాయై నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకున్నా కూడా సూర్యుడి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజు రంభావ్రతము లేదా కదళీ గౌరీ వ్రతం అనే పేరుతో అరటి చెట్టు